సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి కర్నూలు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఫస్ట్ టైం గోవా వెళ్తున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది. 1 hour later. ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. మీట్ అవర్ హీరో మాన్స్టర్ మోయిజ్. మేమిద్దరం అయితే కలిసి వెళ్తున్నాం. చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాం. చూద్దాం. మేమైతే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఫైనల్లీ వాస్కో డి గామా గోవా అయితే వచ్చేసాం. అక్కడ నుంచి బస్ ఎక్కి మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్తున్నాం. ఈ హోటల్ పేరు వచ్చేసి మహారాజా హోటల్, వాస్కో డి గామాలో ఉంది. సో గైస్ లెట్స్ సీ అవర్ రూమ్. మాకైతే ఈ రూమ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు స్కూటీ రెంట్కి తీసుకోవాలి అనుకుంటే ఆయన నెంబర్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి. అలాగే హెల్మెట్ అయితే పక్కాగా వేసుకోండి. గోవా పోలీస్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ అక్కడ. ఇది వచ్చేసి జపనీస్ గార్డెన్. ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ వచ్చేసి చాలా ఫేమస్. నెక్స్ట్ టైం మీరు గోవా వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి. చాలా మంచి సన్సెట్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేము ఇక్కడ సన్సెట్ చూసుకొని బాగా బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ అలాగే నైట్ రైడ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ వెళ్తున్నాం. చూద్దాం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి టీటోస్ లేన్. ఇక్కడ నుంచి బాగా బీచ్ 200 మీటర్స్లో ఉంటుందంట. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఫస్ట్ టైం చూడబోతున్నాను. ఫస్ట్ టైం చూడడానికి ఎవరికైనా ఎక్సైట్మెంటే ఉంటుంది కదా. అండ్ మీరు టీటోస్ లేన్లో వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరినంటే వాళ్ళని నమ్మొద్దు. ఫైనల్లీ బాగా బీచ్కి వచ్చేసాం. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. మ్యాడ్. బాగా బీచ్ ఈజ్ ఎ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. నైట్ లైఫ్ ఇక్కడ చాలా క్రేజీగా ఉంది గాయస్. ఇక్కడ ఉన్న నైట్ లైఫ్ నేను వచ్చేసి ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఆ క్రేజీనెస్, ఆ వైబ్స్, ఆ చిల్ మోడ్. మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఊపాలి కదా. సో నేనైతే ఎంత ఎక్స్పెక్ట్ చేశానో ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది గాయస్. ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి నెక్స్ట్ మనం బోగ్మాలో బీచ్కి వెళ్ళాం. అక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఫారినర్సే ఉంటారు. వాళ్ళు అక్కడ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్తో చిల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ డే మనం వచ్చేసి అంజునా బీచ్కి వెళ్ళాం. అక్కడ వాటర్ వచ్చేసి చాలా సాఫ్ట్ అండ్ క్లీన్గా ఉంటాయి. నార్త్ గోవాలో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్. నెక్స్ట్ టైం మీరు గోవా వచ్చినప్పుడు మీ విష్ లిస్ట్లో ఇది పెట్టుకోండి అండ్ పక్కాగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. షారుఖ్ ఖాన్ ఫాలోవర్స్ అంటే ఆ మాత్రం చేయాలి కదా. మేమైతే సడన్గా రిటర్న్ అవుతున్నాం కొంచెం ఎమర్జెన్సీ వల్ల. నెక్స్ట్ టైం గోవా వచ్చినప్పుడు మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. నేనైతే ఎప్పటి నుంచే మిస్ అవుతున్నా గోవాకి. ఆ సన్సెట్స్, ఆ మ్యాడ్ నైట్ లైఫ్స్, ఆ క్రేజీ బీచెస్ అండ్ కొన్ని లక్షల మెమరీస్ని ఇచ్చింది. గోవా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెస్టినేషన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అంటిల్ దెన్ బాయ్.